కథలు అని ఓ సినిమా తీస్తే మస్త్ ఆడుతుండొచ్చబ్బా. దునియాల ఏడలేని ఇంజనీరింగ్ అద్భుతం మరి. కట్టిన 3 ఏండ్లకే పిల్లలు కుంగుడు, వరదలకు మోటార్లు తుక్కుతుక్కావుడు, ఒక్క ఎకరానికి నీళ్ళియకున్నా కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టుడు, అంత పెద్ద ప్రాజెక్టు కట్టినా వచ్చిన వరద వచ్చినట్టే కిందికి పోవుడు. కొన్నిటిని చూస్తే ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలనో తెలుస్తుంది, గిది చూసినాక ఎట్లా కట్టొద్దో తెలుసుకోవచ్చు. ఇక ఇయాల్టి ముచ్చట ఏందంటే, కాళేశ్వరం కట్టిన పెద్ద ఇంజనీర్ మురళీధర్ రావు సార్ ఇంట్లో పొద్దాక షేకింగులు నడిచినాయి. ఆమ్దానికి మించి ఆస్తులు కూడేసిండని ఏసీ బోర్లకు మతలబు అందితే ఇల్లంతా పుణుకులాడిండ్రు. హైదరాబాద్ లోనే కాదు, కరీంనగర్, జహీరాబాద్ లో సారోళ్ల చుట్టాల ఇళ్లలో సుత చెకింగులు అయినాయి. ఆస్తుల వివరాలు ముంగట పెట్టి వచ్చిన జీతం ఎంత, కొన్న ఆస్తులెన్ని, ఎంత ట్యాక్స్ కట్టిర్రని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిర్రట. ఏం తక్కువ 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టులో సారే మెయిన్ మరి. అవసరం లేకున్నా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి కొడుకు కంపెనీకి మస్తు ఫాయిదా చేసిండట రూల్స్ తప్పి. అట్లనే రిటైర్ అయితే మంచి పనిమంతుడని అట్లనే ఉంచుకున్నది పాత గవర్నమెంట్. మేడిగడ్డ గుంగింది, అన్నారం బొంగలు పడ్డది, సుందిల్ల డేంజర్ల పడ్డది. ఈ సర్కార్ వచ్చినాక విజిలెన్స్ ఎంక్వైరీ నడిస్తే ఆత్రమాత్రం చేసిండ్రు, ఏది పట్టించుకోలేదని రిపోర్ట్ వస్తే అందులో మురళీధర్ రావు సార్ పేరు కూడా ఉన్నది. చెప్పున్నే కొలువులకెళ్ళి తీసేసి ఇంటికి పంపిస్తే కాళేశ్వరం కమిషన్ ముంగట నాకేం తెలియదు, పెద్ద సార్ ఎట్లా చెప్తే అట్లా చేసినామన్నాడట. మొన్ననే ఇంకో ఇంజనీర్ నూనె శ్రీధర్ గారింట్లో దేవులాడితే 200 కోట్ల ఆస్తులు బయటపడి అరెస్ట్ అయిండు. అంతకు మొదలు ఇంజనీర్ హరిరామ్ సార్ ఇంట్లో 300 కోట్లు దొరకబట్టింది ఏసీబీ. ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముఖ్యమైన వాళ్ళే. ఇక కమిషన్ రిపోర్ట్ ఎన్నడొస్తుందో, ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ ఇంజనీర్ల బాగోతాలు అయితే గిట్లున్నాయి.